నీకెందుకే బాగా కొత్తసాలా ఒకసారి అలాగే చూసి చేస్తారా పెద్ద వెరైటీ లేదే. ఏంటి సెల్ కొన్నావా? యా మేడ్ ఇన్ తైవాన్. నంబర్ ఏంటి? 9848165751. ఇది వంశీది కదా? అది నీకెలా తెలుసు? నేను కాలేజీకి వచ్చినప్పటి నుంచి క్లాస్ రూమ్ ని చూడనమ్మా. క్లాస్ లోనే రిచ్ కుర్రాళ్ళని చూస్తాను, వీక్ పర్సన్స్ ని చూడను. వీక్ పర్సన్స్ అని చెప్పిన వంక అదోలా చూస్తావే. కాస్త కలర్ పెంచుతాను. ఈ మధ్యన వుడ్ బాస్ గ్రేప్ వాటర్ తాగుతున్నాగా. చిన్నపిల్లలు కదా భయ్యా. నేను పెద్దోనంటరా ఇడియట్. ఏడ్సావులే. వంశీ రాము నీ సెల్ కి ఫోన్ చేస్తాడు, చేశాడా? లేదే. ఏంటి విషయం? మా లవ్ సంగతి వాళ్ళ నాన్నతో చెప్తా అన్నాడు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నీకు ఫోన్ చేస్తాడు, చేశాడా? బావాడికి నాన్న లేడు కదా. హలో నేనేరా రాముని. ఎక్కడి నుంచిరా? ఇక్కడే క్యాంటీన్ నుంచిరా. కాసేపట్లో సరోజ నీ దగ్గరకు వస్తుంది. ఏదో చెప్పి నన్ను కలవకుండా చేయరా బాబు. ఏమైంది? పెళ్ళాడాలంట. ఏదో డుక్కుమొహం అది ఇరపోలు వేసేద్దామని చూస్తుంది. అయినా దాన్ని ఎలా పెళ్లి చేసుకోడరా? ఈ రాము గారికి టేస్ట్ లేదనుకుంటుందా? పేరు అందుకుంటే చాలా ఏదో డొక్కు ముక్కు ఎత్తిపుల్లు అది అద్దంలో ఎప్పుడు మొహం చూసుకోదేమో. పెళ్లి అంటే పెళ్లి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసా మన సంగతి సరిగ్గా తెలియదు దానికి. రాముగాడు ఫినిష్. బావగాడి దెబ్బ రాముగాడు పెద్ద ప్లాన్ మీద ఉంది రే. నేనేదో ఎరు బాగున్నాను అనుకుంటుంది. సరోజా అది ఎరాబా ఏమైంది అక్కడ? ఏమవడం ఏంట్రా, ఎర్ర కొట్టేస్తుంది. అంటే ఇప్పుడు సరోజ వేకెన్సీలో ఉందన్నమాట. నువ్వు ట్రై చేస్తావా? అసలే కోపంలో ఉంది, కుమ్మేస్తుంది. అంత ఎవరు కాదు వేరా, ఇక్కడ గుడికని అదురుతుందా? అయితే శుభ సూచుకో. మరి అందుకే వేకెన్సీలో ఉందని అడుగుతా. అక్కడ నీ ఫ్రెండ్ కష్టాలు ఉంటే ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఫ్రెండ్ ఎవరు? వెంకటలక్ష్మి మేడం. అందుకే ఈ రోజు కాలేజ్ కూడా రాలా. ఏ వెంకటలక్ష్మికి ఏమైంది? మన భోగేశ్వరరావు గోకాడంట. ఏ దానికి గోల్డ్ లేవా? గోకడం అంటే ఆ గోకడం కాదు. అంటే ఆ గోకడమా? బాబోయ్, ఈ భోగేష్ గడు ఇంత తెగించాడు అనమాట. అయిపోయాడు. ఈ దెబ్బతో నన్ను వెంకటలక్ష్మి హీరోగా గుర్తెచ్చాడు. అవును బా, నీ కుడికని కూడా అదురుతుంది. వెళ్దాం పద. నువ్వు వస్తే మా హీరో దెబ్బ తింటదా? మా ఊళ్ళో వెళ్తాం. ఇంకా చూద్దాం రండి. పదవయ్యా. అరుణాచలం ఏమిటి అలా చూస్తున్నావు? వేదవతి నీ అత్త కూతురురా. అత్త కూతురు? సుభద్ర కూతురు బాబు. అరుణ మరదలు. అరుణాచలం ఆలస్యం అవుతుంది, రా బాబు. ఇది వచ్చేస్తున్నాను. అత్తయ్య ఇలా ఏమండి? ఎందుకు? ఆర్తి ఇవ్వటానికి. అరుణాచలం ఇది నువ్వు చేసే పని కాదు. అత్తయ్య నా చెల్లెలి పెళ్లికి అన్ని పనులు ఈ అరుణాచలమే చేయాలి. మహామహారాజా శ్రీ 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 అరుణాచలం గారు ఇవన్నీ మహిళలు చేయాలండి. మహామహారాణి శ్రీ కుమారి వేదవతి గారు, హారతి ఇవ్వడానికి స్త్రీ పురుషులనే భేదం లేదు. 2 చేతులు ఉంటే చాలు. నా చెల్లెలు నేనే హారతిస్తాను. అంతే కదమ్మా? నువ్వంటే కాదంటావా? గౌరీ కళ్యాణ వైభోగమే. హలో మిస్టర్ అరుణాచలం, దట్స్ వై ఐ టోల్డ్ యు దట్ గుడ్ పర్సన్ షుడ్ డు దట్ వన్స్ ಜಾಬ್. ಅಮ್ಮ ಅವರಿಗೆ ಇಂಗ್ಲಿಷ್ ಗೊತ್ತಿಲ್ಲ. ಅವರವ್ರ ಕೆಲಸನ ಅವರನ್ನೇ ನೋಡಬೇಕು, ಗೊತ್ತಾಯ್ತಾ? మరి నేను మాట్లాడు. ఇదేం గొడవరా? ఆవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఈవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఏ భాష మాట్లాడుతున్నా అర్థం కావట్లా. మాట్లాడు అంటే ఏంటి? లిసన్ మిస్టర్ అరుణాచలం, నేను మాట్లాడింది ఇంగ్లీష్, ఆవిడ మాట్లాడింది కన్నడ్. మాట్లాడు అంటే కన్నడంలో మాట్లాడు అని అర్థం. ఇంగ్లీష్ తెలీదు, కన్నడం తెలీదు, హిందీ తెలీదు, హారతోడు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు. మామయ్య పిలిచారా? అందరం ఎదురెదురుగా కూర్చున్నాం. ఆడవాళ్ళు ఏదైనా పాట పాడచ్చుగా? ఎందుకు మేం పాడటం? హారతి ఇవ్వడానికి కేవలం 2 చేతులుంటే చాలు అన్నారుగా, అదే విధంగా పాడటానికి నోరుంటే చాలు. మీ మగాళ్ళే పాడండి కదా నాయనమ్మా. శభాష్ నా చిట్టి తల్లి. అరుణాచలం, ఓ ఆడపిల్ల మనల్ని అవమానిస్తోంది. అది మగ జాతికి అవమానం. పాడమంటోంది. నీ గొంతు విప్పేయి. అయ్యో ఆయన ఇప్పితే చాలా డేంజర్ అండి. అత్తయ్య, ఇది జరిగే పని కాదు. వీళ్ళు వట్టి మాటల వాళ్లే కానీ చేతల వాళ్ళు కాదు. అరుణాచలం మామయ్య, పరుగు పోతుంది. పాడి తీరాల్సిందే. అరుణాచలం, ఏమిటి ఆలస్యం? తొందరగా మొదలెట్టి పాడు పాడు. సునాలి వచ్చేస్తుంది. ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడుంటేనే బెటర్. నీచుడా,
సింహం నిద్రపోతుంటే చిట్టులకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా? సారీ బ్రదరు, ఇదిగో అదువేనో సరే ఇస్తే నేను కూడా దూకుంటాను. జస్ట్ వెయిట్. ద్రోహి, దట్టి బ్రదర్. అబ్బాస్ క్రాఫ్ట్ లాంటి నా క్రాఫ్ట్ నే చెడగొడతారా నువ్వు? గుడ్ మార్నింగ్. వెరీ లవ్లీ మార్నింగ్. వాస్తు బాగుంది. గుడ్ మార్నింగ్. ఏంటైన క్రాఫ్ట్ పిచ్చి పిచ్చిగా ఉంది? తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా, గీ అలా తయారై. పేలున్నాయా? షుగర్ పేషెంట్ కదా, పేలు షుగర్ తాగి తాగి వేలకి వేల తయారైపోయినాయి. ఆయన షుగర్ కూడా ఉందా? మొన్న పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది. పచ్చకామర్లా? చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి? అయ్యో, ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా? చీప్ లిక్కర్ తాగుతారా? రే చీకటి వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాయిల్ కూడా తాగేస్తారు. నాకు రేచెక్కట పచ్చకామెర్లా, నాకు షుగర్ ఉన్న మాట బీపీ ఎలా పెరిగిపోతుందో చూడు. నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు ఎంట కడతావురా? నాకు శర్మేద మరి కుక్క పిక్కలు కొక్కున్నట్టు గోకుడేంటి? పడుతుంది కాబట్టి కోకుంటున్నాను. గోకుడు కాదురా, పుళ్ళున్నాయని చెప్పు. జాలిం లోషన్ రాయకుండా నిద్రపోవు, నువ్వు నన్ను కామెంట్ చేస్తావా? అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని, వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే. 8 దాటితే టిఫిన్ క్లోజ్. ఏంటి బాబా ఫేస్ బూడిద గుమ్మడికాయలాగా? పౌడర్ రాసుకున్నారా, బూడిద పూసుకున్నారా? పౌడరే రాసుకున్నాను. మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడిని. మళ్ళీ ఎందుకో ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది. మరి నీకేమైందిరా? నేను అంతే అక్క. ఈ ముసలి పాము ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కోడి త్రాసుని నేనెంత మెయింటైన్ చేయాలి? ఎన్నవా బామ్మర్తే ముసలి పావును అంటున్నాను ఇడికి. సరే సరే, ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి, టిఫిన్ తినండి. సోనాలి, ఇడ్లీలు వెన్నముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయనుకో. ఆటో లేనట్టున్నాడు. ఆటో కావాలా? మరి నాకు ఇచ్చేస్తే నీకో. సొంత ఆటో కదలే కానీ మ్యాటర్ అంటే చెప్పు. షాక్ అబ్జర్వర్స్ బాగా పనిచేస్తున్నాయా? బాగా పనిచేస్తున్నాయా? ఇంటికి అడగలే. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆటో ఎక్కడే ఉంచుకో. కావాలంటే మీటర్ రన్ చేసుకో. సైడ్ కర్టెన్స్ ఉన్నాయి కదా. సైడ్ కట్టెలు అంటే ఫ్రంట్ కూడా కట్టిన ఉంది. అబ్బో, ఇన్ని డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నావు? ఏమీ లేదు, నాతో పాటు కొంచెంసేపు మా ఫ్రెండ్ స్టే చేస్తారు. స్టే చేయమను. వారికి స్మోకింగ్ పడదు, కొంచెం అలాగే వెళ్ళి కానిస్తే. అలాగే. తొందర ఏం లేదు, పెట్టి కాల్చుకురండి. ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఫీల్ అవుతాయండి. సరసమా? గొద్దు మార్చావా? సరసాలాడు కూడా నా ఆటో ఇంద్ర పార్క్ అనుకుంటున్నావా? బాబు మీటర్ మీద 100% ఎక్స్ట్రా ఇస్తాను. మరి నాకు? నీకు కూడా ఇస్తానే. ఎక్స్ట్రా ఇచ్చి పని ఈ ప్లేస్ ఎందుకంటే ఎందుకంటే బెటర్ ప్లేస్ ఉంది. ఫుల్ డబుల్ బెడ్ ఎఫెక్ట్. ఓకేనా? డబుల్ బెడ్ అంటే నువ్వు కూడా ఉంటావు. అది చండాలం టేస్ట్ కదా. ఫోన్లే దీన్ని బతికించావు. వెళ్దామా? వచ్చండి మరి. చాలా బాగుందయ్యా. ఫ్యాను, ఫోను, మల్లెపూలు, ఇన్ని సదుపాయాలు బండి ఎక్కడ పెట్టావయ్యా? మీ రక్షణ కోసమే సార్. రక్షణ కోసం అంటే అదేదో వాడదా? చచ్చా, ఈ మధ్యన ఫెయిల్ అవుతున్నాయంటే. ఓహో, కొంచెం ఏసీ ఉంటే బాగుండు పని. ఏసీ ఏంటంటే ఏసీపీ కూడా రెడీ. డోర్ ఏసీ. అలాగే గట్టిగా వేసేస్తారులే. ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను కాదు, వాళ్ళు చేస్తున్నారు. తప్ప మేకప్ చెరిగిపోతుందని బాధపడలేదు కదా? అదేం లేదు. మా కజిన్ సిస్టర్ సార్. కాదండి, పెద్ద ట్రాన్సిస్టర్ అది. వీడింత మాట అన్నాక మనం ఇక్కడ ఉండటం బాగుండదు కజిన్. మనం ఏ జూ పార్క్ పోయి మాట్లాడుతున్నారు. పోలీస్ జీప్ నే కప్లింగ్ మీద దడికి వాడుకుంటున్నావా? దాంట్లో కునుకు తీయడానికి మేము భయపడుతూ ఉంటాం. దోమలు ఉన్నాయండి. నన్ను వదిలేడు, కావాలంటే దాని నుంచి ఎవరాది కాను గుద్దింది? ఎక్కడికి పోతారా మీరు? గుద్దింది ఎవరు కారో తెలుసా? ప్రపంచాన్ని వెళ్ళిపోయిన దింపే డాన్ బాస్కోది.
మీరు ఆ ఫీలింగ్ తో రండి. పైన సెక్యూరిటీ ఆ పైవాడే చూసుకుంటాడు. న్యూ అపాయింట్మెంట్. అవునన్నా. ఎందుకు రాలేచావు? గుప్పుడు అన్నం పెడితేనే కుక్క జీవితాంతం తోకాడుతుంది. అటువంటిది మీరు చికెన్ బిర్యానీ పెడుతున్నారు. నీకు మర్యాద ఇవ్వాలి కదన్నా. నేనేం చెబితే అది చేస్తావా? నీ కోసం ప్రాణాలనే ఇస్తానన్నా. ప్రాణాలకు తెగించి నువ్వు నా దగ్గర పనిచేస్తుంది దేనికోసం రా? అన్నం కోసం అన్నా. అన్నా, ఈ అన్న కంటే ఆ అన్నం గొప్పదిరా. ముందు ఆ అన్నానికి మర్యాద ఇవ్వటం నేర్చుకో. రేయ్, వీడి లాంటి వాళ్ళ వల్లే రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్రాక్షనిస్టులు గన్మెన్లతో సహా లేచిపోతున్నారు. వీడి మీద ఒక్క కన్నేసి ఉంచండి. ఏమైందిరా? మన బుల్లిగాడిని ఎవడో వచ్చి గుద్దేసిందనా? వాడు గుద్దేలా నువ్వెందుకు ఆపావరా? కారెక్కడా? ఏమైందన్నా? అరే నర్సింగ్, మా అమ్మ చచ్చినప్పుడు ఏడ్చినాన్రా, మా నాయన చచ్చిపోయినప్పుడు ఏడ్చినాన్రా, మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాన్రా? అరే నా లవర్ లల్లి గుర్తొచ్చి ఏడుస్తున్నాన్రా. ఓ లవ్లీ ఈవినింగ్. నా లల్లి నన్ను సిల్లి కోరిక కోరింది, తనకు బుల్లి కారు కావాలని. కానీ నాకప్పుడంత స్తోమత లేదు. అందుకే ఈ మారుతి 800 కారు దొంగిలించి నా లల్లికి ప్రజెంట్ చేద్దామనుకున్నాను. కానీ నేను దొంగిలించిన ఈ కారు వాళ్ళ నాన్నదేనని నన్ను తిట్టి నా లల్లి నా కంట్లో చిల్లీ పౌడర్ చల్లి వేరొక మారుతి 1000 గాడితో లేచిపోయిందిరా. ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ తర్వాత నా లల్లి కోసం పల్లీలు తింటూ గల్లీ గల్లీలు వెతికానురా. కానీ నా లల్లి నాకు దొరకలేదు. ప్రేమ ఎండమావై జీవితం ఎండు మోడై చివరికి డాన్ బాస్కోనయ్యాను. అప్పటి నుంచి నా లల్లి గుర్తుగా ఈ కారుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను రా. ప్రపంచాన్ని ఏలిపైన దింపే నీకు ఇంత పెద్ద ట్రెజిడీ లవ్ స్టోరీ. నా లల్లి కారుకి చొట్ట కొట్టినోణ్ణి ఎవడైనా సరే వాడి లైఫ్ కే చొట్ట కొట్టి తీరాలి. న్యాయం అండి. ఏం లేదు, ఈవిడి గారు మనం ఈ కొట్లో చీర కొన్నారు. ఒక్క ఉతుకు పడేసరికి దీని బతుకు ఇదిగో ఇలా అయిపోయింది. చూడండి, ఈ చీరకి కొత్త చీర వాపసైనా ఇవ్వండి, లేదా డబ్బులైనా వాపస్ ఇవ్వండి. చూడమ్మా, నీకోసారి చెప్పానా, మళ్ళీ ఈయన తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏంటి? చూడండి, ప్రతి అడ్డమైనడికి సమాధానం చెప్పవలసిన పూచి నాకు లేదు. చీర తిరిగిపోతే నాకేంటంటే సంబంధం? చీర నేను తయారు చేసినా నేను వాపస్ తీసుకోను. తొందరపడకండి, ఆలోచించి చెప్పండి. చెప్పాను కదండి, వాపస్ తీసుకోనని. కుదరదా? 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 కుదరదు అంటే ఎలా కుదరగొట్టాలో నాకు బాగా తెలుసు. పదమ్మా. ఓహో, బెదిరిస్తున్నావా? ఎల్లెళ్ళు. ఎలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాం. అమ్మా తల్లి, చీర కొనడానికి పెడుతున్నారా? ఈ కొట్లో కొనండి తల్లి, కొనండి. కొనబోయే ముందు ఒక్కసారి ఆ సీతమ్మ వారిని చూడండి తల్లి. ఇదే కొట్లో అదే సీతమ్మ వారు, ఇదే చీర మొన్న కొంది. ఇదిగో బిల్లు. ఒకే ఒక ఉతుకు తెల్లారేసరికి దీని బతుకు ఇలా అయిపోయింది. ఇది చూసిన తర్వాత కూడా కొంటారా? అమ్మో, ఈ కొట్లో మేం కొనం బాబు. గోయిందో గోయిందా. పెద్ద బేరం పోయింది. అమ్మా తల్లి, ఇటు దయచేయండి. చీర కొనడానికి పెడుతున్నారా అమ్మా? ఈ కొట్లోనేనా? మీ ఆయనతో చెప్పొచ్చారా? ఏం లేదు, పాపం ఆ మహాతల్లి మొగుడుతో చెప్పకుండా ఈ కొట్లోనే ఈ చీర కొంది. ఒకే ఉతుకు, దాని బతుకు ఇలాగైంది, ఆవిడ బతుకు అలాగైంది. మరి మీ బతుకులు ఏమవుతాయో తల్లో. గోయిందో గోయిందా. రెండో బేరం కూడా పోయింది. ఇలా అయితే షాప్కి ఎవరు రారు, దివాలా తీయాల్సిందే. ఆ చీర మార్చి ఇచ్చేచ్చుగా. ఇచ్చేద్దాం.
ఈ డబ్బా షాపులో చీరలు ఆడపడుతున్నారా? మీరు ఈ పద్ధతిలో దెబ్బ కొడతారని తెలియక చీర వాపస్ ఇవ్వనాను. పొరపాటు అయిపోయింది, వేరే చీర ఇస్తాను. ఈ చీర ఇచ్చేయండి. అది ఈ టైప్? అవునండి. అమ్మే, అది వేరే టైప్ అండి. ఈ బుద్ధి ముందే ఉండుంటే 2 బేరాలు పోయిండే కాదు కదా. అవునండి. జాంగ్రీ, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకు. అమ్మా అయ్యా, సీతమ్మ తల్లి రా, వాడు వేరే చేరిస్తానంటున్నాడు, అది తీసుకెళ్ళు. మా మెగాస్టార్ సినిమాకి టికెట్ దొరికి నేను క్షేమంగా ఇంటికి చేరితే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటా స్వామి. 2040 సార్, 2040 సార్, 2040 సార్, లేడీస్ పక్కన సీట్ సార్. 2040 ఏం సార్? 2 టికెట్లు. 2040 అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు కూడట్లేదు. నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కరుపు కోత. నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,47,696. బ్లాక్ లో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా సార్? జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను గానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్. క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేలేదంటరా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు. ఇప్పుడు వేళ్ళు కొరకు సుఖమేటండి, టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. ఏదో గెటపుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. అరే కొడుకున్నాడే, పడుకుంటే లేపు, నేను లేపనా? అబ్బా ఏంటి లేపేది? నిద్రలో లేపావంటే ప్రభు కాళ్ళు చేతులు నీ బాడీతో కబాడీ ఆడేసుకుంటాయి, నోట్ నుంచి బూతులు వరదలా వచ్చేస్తాయి. ఇంత అడవులు కూడా పడుకున్నాడంటే ఇప్పుడు అప్పుడే లేవలే. నువ్వు తప్ప ఏంట్రా క్యాండిడేట్స్ ఎవరు కనిపించలేదు? అరే కిట్టు అక్కడ చూడు, ఎవరు అమ్మాయి పోతున్నట్టుంది. అరే కిట్టు నువ్వు పోయి ట్రై చేయి, వాడు ఎలాగో వేస్ట్. కమా అవునరా, నువ్వు కూడా వాళ్ళు బండి ఎక్కరారు. వాళ్ళు వెళ్ళరా? నీకేం తెలుసు? కిట్టు కూడా వెళ్ళా. హే కిట్టుగాడు ఫిగర్ తో వస్తున్నాడు. టింగ్ డి డింగ్ డి 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 కిట్టుగాడు ఫిగర్ తో టింగ్ డి డింగ్ టింగ్ డి డింగ్ డి 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 డింగ్ టింగ్ డి డింగ్ డి 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 డింగ్ టింగ్ డి డింగ్ డి 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 బాలు నీ బర్త్డే పార్టీ మంచి థ్రిల్ గా మారింది. నాకు చాలా నర్వస్ గా ఉందిరా. ప్లీజ్ ఇదేనా నీ ఫస్ట్ నైటా? అంత నర్వస్ ఫీల్ అవడానికి ఫస్ట్ పడిపోయేదా? ఏ కిట్టు కూడా వచ్చి ఉంటారా? అవునరా. కిట్టు అంకుల్ కూడా చూడలేదు కదా, లేకపోతే ఆడే అటాక్ ఇచ్చేసాడు. ఆడు బొందాడికి అంత సీన్ లేదు. ఏంట్రా గొంతలో ఉంది? గొంతుతో మనకేం పనిరా, ఫిగర్ తో పని కదా. లైట్ ఏంట్రా, ఫిగర్ చూద్దాం. मेरे ब्यूटी को देख के షాక్ हो गया क्या? షాక్ ఏంది, షివరింగ్ అవుతుంది. ఎందుకు భయపడతావు రాజా? బోలెడు మంది తీసుకెళ్తారు నన్ను. కిట్టు దీన్ని పంపించారా? రే మంచి మూడ్ లో ఉన్నారా, అడ్జస్ట్ అయిపోతారా? ఏ మీతో ఇదే చిరాకు. కిట్టు పంపించారా దీన్ని? रात बहुत हो गई,
హాఫ్ పిటన్ అవుతా నైతో చిల్లాంగి. అరే పంపేరా బాబు, దీన్ని తీసుకో. మళ్ళీ కలుద్దాం బాయ్. నా మూడంతా పాడు చేసిందిరా. సంతోషించిరా, నీ అబ్బా నిన్ను పాడు చేయలేదు. మన వల్ల ఎప్పుడు పొరపాటు జరగదే. మరే